9 లక్షలు కట్టాలా వద్దా? కానీ రిజిస్ట్రేషన్ అయింది కానీ మనకు 9 లక్షలు కట్టారా? కట్లా. అంటే మనకి రావాల్సిన డబ్బుల్ని వాళ్ళ దగ్గర దిగబెట్టాం. ఆ డబ్బుల్నే మనం ఇన్స్టాల్మెంట్గా కట్టమన్నాం. అవి వాళ్ళే కాదు, ఎవరై? మనవి. వాళ్ళ డబ్బులు కదన్నా, మన కంపెనీ డబ్బులే. ఇప్పుడు ఎవరి డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? కంపెనీ డబ్బులు కస్టమర్ దగ్గర ఉన్నాయి. కంపెనీ మోసం చేయడానికి అవకాశం ఉందా? చేస్తే మోసం ఎవరిని చేయాలి? కస్టమరే కంపెనీని మోసం చేయాలి. అది చేయకుండా అన్నీ పర్ఫెక్ట్గా మనం తెలిసిన వాళ్ళ ద్వారానే తీసుకుంటాం కాబట్టి మనకు ఇంతవరకు ఎవరో చేయలేదు. అది చేయాలన్న ఆలోచన కూడా రాదు. ఎందుకని మనం ఇచ్చే 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ ఇంట్రెస్ట్ వసూలు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళకి 2.5 లక్షలు ఇచ్చాం ఇంట్రెస్ట్, 12,500 ఈ నెలలో కట్టాడు. 20 నెలలకు మొదటి నెలలో కట్టాడు. లక్కీ డ్రాలో అతని పేరు వచ్చింది. 2.5 లక్షల్లో అతగాడు కట్టింది ఎంత? 12,500. ఇంకెంత కట్టాలి? 2,37,500 కట్టాలి. కట్టాలిగా 2,37,500 కట్టాలి అతగాడు. కానీ అతని పేరు బయటకు వచ్చింది. ఇంకా ఆ 2,37,500 క్యాన్సిల్ చేసేసి వారి డాక్యుమెంట్స్ ఇచ్చి పంపించేస్తాం. వడ్డీ ఉందా? లేదు. మిగతా డబ్బులు కట్టాలా? అక్కర్లేదు. 2,37,500 తక్కువకే తనకు ప్లాట్ వచ్చేసింది. ఎంత సంతోషంగా ఇంటికి వెళ్ళి చెప్తాడు? 10 కేజీలు బియ్యం కొన్నారా అని సంతోషం, వాడంత బెల్లం ముక్క పెడితే మనకు వచ్చింది సంతోషం. పిల్లలకి తీసుకెళ్ళండి అని శనగపప్పు బెల్లం కట్టించేది నాకు అపురూపంగా చూసుకుంటాం. బియ్యం తీసుకురా ఇంటికి, ముందే పొట్లం విసురుతాం ఇంట్లోకి. 2,37,500 క్యాన్సిల్. లేదా ₹1,00,000 అతనికే వచ్చింది అనుకో, మొదటి నెలకే కట్టింది మనకి 5,000, ఇంకెంత కట్టాలి? 95,000 కట్టాలి. అతని పేరు వచ్చింది అనుకో, 95,000 కట్టక్కర్లా. లేదు 7,500 కట్టి అతనికి వచ్చింది అనుకోండి, అతను మనకు 1,50,000 ఇచ్చాం, 7,500 కట్టాడు, ఇంకా 1,42,500 కట్టాలి. మనకి కట్టాల్సిన చించి పారేసి ఆయన డాక్యుమెంట్లు ఆయన ఇచ్చి పంపించేస్తాం. దీంట్లో అందరూ కాగితాలు వేస్తారు కదా, వేసిన తర్వాత ఎవరి కాగితం వాళ్ళు తీసుకోమంటే కుదిరిద్దా? ఇప్పుడు మా నాగురు దగ్గర కాగితాలు ఎవరో ఒకరు వేస్తారు, అమ్మ మీరు వేసి మీరే తీసుకోండి అంటే కుదిరిద్దా? ఇంకోసారి ఛాన్స్ ఇస్తా, కుదిరిద్దా? ఇంకోసారి ఛాన్స్ ఇస్తా, కుదిరిద్దా? 100 సంవత్సరాలు ఇచ్చినా కుదరదు. 100 ఏళ్ల పాటు ఇసుకి వేసాకపోయి ఇక్కడ అడ్డం పడిపోవటమే. కానీ ఆ కాగితాలు ఎవరు వేసిన వాళ్ళు తీసుకోలేరు. గడిచిన రోజు రానట్టు, ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి రానట్టు, అయిపోయిన వయసు తిరిగి రానట్టు, దీంట్లో వేసిన కాగితం వేసినట్టు బయటికి రాదు, ఏదో ఒకటి వస్తుంది. ఈ సిస్టంలో మనం ఇప్పుడు సెకండ్ గ్రూపు రెడీ చేసాము. కొత్త గ్రూపు పెట్టుకోవాలనంటే మనకి 20 మంది సభ్యులు కావాలి. ఈ సిస్టంలో మనం ఇన్స్టాల్మెంట్లు ఇస్తాం. అందరూ కలిపి ఒక గ్రూప్ చేశారనుకోండి, దాన్ని రన్నింగ్లో పెడతాం. లేదండి ఈ సిస్టమ్ కాదు, మాకు నెలవారీ కట్టుకోవడానికి ఏదన్నా చెప్పండి, ప్రతి నెల కడతాం, కొద్దిగా ఎక్కువ కావాలి, మాకు లోన్ ఎక్కువ కావాలి, 2 లక్షలు, 2.5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కూడా కావాలి మాకు లోన్ అన్నారు. ఆ సిస్టమ్ వాళ్ళు సంపాదన బట్టి, వాళ్ళు కట్టగలిగేదాన్ని బట్టి, వాళ్ళు కట్టగలరా లేదని చూసి పిలిచి ఆఫీస్కి పిలిచి కూర్చోబెట్టి వాళ్ళ స్థితిగతులన్నీ గమనించి అప్పుడు మనం లోన్ ఇస్తాం. బ్యాంక్ కూడా ఎన్ని క్వశ్చన్లు వేస్తాడు, దాంట్లో సగం కూడా వేయం. మనం తీసుకొచ్చిన వాళ్ళని నమ్ముతాం. మనం ఫస్ట్ నాకు శారదా గారు తీసుకొచ్చారు, నేను నమ్ముతాను వాళ్ళని. అప్పుడు విషయం అంతా అడుగుతాను, తెచ్చారు కదా అని చెప్పేసి నమ్మాను. తీసుకొచ్చారు కాబట్టి ఫస్ట్ మీరు నాకు ఇంపార్టెంట్. మంచిగానే తీసుకొస్తారు కదా, ఆ మంచిలో అసలు కట్టగలరా లేదా అని చూస్తాం. మనం ఈ సిస్టంలో మనం ఈ లక్కీ డ్రా గ్రూపు మనం అమ్మాము, అయిపోయింది, చాలా హ్యాపీ. ఈ సిస్టంలో మనం 2వ డ్రా తీసుకుంటున్నాం. ఇది అయిపోతే ఇంకా 18 ఉంటాయి. పోయిన నెలలో ఫస్ట్ మంత్ ఒక అతనికి వచ్చింది, 73,000 రూపాయలు రద్దయిపోయింది. క్షణంలో 73,000 మాయం. అదే ఫ్లాటు మేము రేటు మాట్లాడి కొనుక్కుంటా ఉన్నారనుకోండి, ఇంత తగ్గించంగా. డ్రాలో కారు రావటం వేరు, మనం వెళ్ళి డబ్బులు పెట్టి కొనుక్కోవటం వేరు.
రాలో కారు ఉచితంగా ఇస్తానంటున్నారు కదా, నేను 10,000 కడతా కారు ఇచ్చామంటే ఇస్తాడా? ఇవ్వడు కదా. ఆ సిస్టమ్ వేరు, ఈ సిస్టమ్ వేరు. కావాలని కారు కొనుక్కో, కాగితం ఇస్తాం, రాలో వేసుకో, వేరే కారు వచ్చేది ఫ్రీగా అని చెప్తాడు. అలా మనం ఈ సిస్టమ్ స్టార్ట్ చేసాం. చాలా చాలా బాగుంది. మనకి దీంట్లో ఓ పేపర్ మడత పెడతాను, దీని ప్రకారం మడత పెట్టండి. మీ దగ్గర ఉన్న 2 స్లిప్పుల్ని ముందు సెంటర్లోకి ఫోల్డ్ చేయండి. సెపరేట్ సెపరేట్, టోటల్ సెపరేట్. నిలువుగా మడత పెట్టండి. మీరు మడత పెట్టేటప్పుడు ఆ పేరు